ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో మళ్లీ అడుగుమేర వరద పెరిగింది. నిన్న రాత్రికి భారీగా తగ్గినప్పటికీ తాజాగా అడుగుమేర వరద పెరిగింది. 6 రోజులుగా వరద నీటిలోనే ప్రజలు అల్లాడుతున్నారు. నేడు ఇంటింటికి సరుకులు పంపిణీ చేపట్టనుంది ప్రభుత్వం. మళ్లీ వరద పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుతం మళ్లీ అడుగుమేర వరద పెరిగిందంటున్నారు కదా, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎస్ అన్న, నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ 2 అడుగుల మేర వరద పెరిగినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం నేనున్న ఎక్కడైతే నేను నిలబడ్డానో ఈ ప్లేస్లో నిన్న దాదాపు ఒక 6 సెంటీమీటర్ల వరకు వర్షం ఉంది. కానీ ఈరోజు మళ్ళీ చూస్తే దాదాపు మోకాళ్ళ పైనే వాటర్ వచ్చిన పరిస్థితి. మనం చూస్తే ఫ్లో ఎంత స్పీడ్గా ఫ్లో వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా ఫ్లో వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం జనాలంతా కూడా మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పటికే తగ్గింది, వరద తగ్గిందని అంతా కూడా భావించారు, అంతా ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి. కానీ మళ్ళీ వరద ఒక్కసారిగా పెరగడంతో మళ్ళీ వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వరద ప్రవాహం మాత్రం భారీ స్థాయిలో పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే 5 రోజుల పాటు వరదల్లో ఉన్నారు. నిన్న తగ్గిందని ఒక భావన ఉంటే మళ్ళీ రాత్రి నుంచి వరద క్రమేణా పెరుగుతుంది. దాదాపు అడుగు పైనే వరద ఇక్కడ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సార్, వరద ఏమైనా పెరిగిందా మళ్ళీ రాత్రి నుంచి? అది పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది కొంచెం పెరగడం. ఈఎంఐతో మాట్లాడించింది. ఎలా ఉందమ్మా పరిస్థితి? ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది అంకుల్ ఇక్కడైతే. రాత్రి అయితే నిన్న కూడా చాలా తగ్గిపోయినాయి వాటర్, నైట్కి నైట్ మాత్రం పెరిగిపోయినాయి, మళ్ళీ పెరిగిపోయినాయి, చాలా వరకు పెరిగిపోయినాయి. ఇంకా గంట లోపల అయితే ఇంకా చాలా బాగా పెరిగిపోతాయి వాటర్. మా ఇల్లులు మొత్తం తడిచిపోతున్నాయి దానివల్ల. అసలు మేము మొత్తం మళ్ళీ 5 ఫీట్ల దాకా వాటర్ వచ్చేస్తున్నాయి. అంటే వాటర్లోనే ఉన్నాం. మా ఫర్నిచర్ మొత్తం పోయింది. ఫర్నిచర్, బట్టలు అన్నీ ఫ్రిడ్జ్ కూడా పోయినాయి. ఇంకా మా ఇల్లు అయితే చాలా దారుణంగా తయారైంది. ఇంకా మాకు లక్కీగా మా ఇంటి పైన రెంట్కి ఎవరు లేరు కాబట్టి మేము పైకి వెళ్ళాం, లేదంటే అది కూడా అయిపోయేది. మాకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోతుంది. ఇంకా కొద్దిగా పెరిగితే కానీ నిండిపోద్ది. గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిండిపోద్ది. ఫుడ్ అది వస్తుందా మీకు లోపలికి? ఇటు సైడ్ మొత్తం తిరిగిద్ది, ఇదంతా వెళ్ళిద్ది. మా సందులోకి మాత్రం రాదు ఫుడ్ కానీ ఏదైనా. మా డాడీ, అంకుల్ వెళ్ళి తెస్తారు ఫుడ్ కానీ. ఇప్పుడు కూడా మేము వాటర్ బాటిల్స్ కానీ వెళ్తున్నాం. మా సందులో మాత్రం ఏది రాదు. ఒక చిన్న విషయం సార్, కాకపోతే ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన చేయటం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అకామిడేషన్స్ మొత్తం అన్నీ వస్తున్నాయి, రాకుండా లేవు అనేటువంటిది లేదు. కాకపోతే వేస్టేజ్ మొత్తం కూడా అక్కడే అయిపోతుంది తప్ప పోలీసు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ మొత్తం అన్నీ కూడా అక్కడ వేస్ట్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడ లోపలికి రావడానికి మాత్రం మేము 3 రోజులు బట్టి మేము కష్టపడ్డాము. 4వ రోజు కష్టపడితే డీసీపీ గారితో, కమిషనర్ గారితో వీళ్ళందరితో అక్కడ పోట్లాడితే మాకు ఆ రోజు బోటు పంపిస్తే ఆ రోజు బోట్లోంచి మేము లోపలికి వచ్చి చిన్న పిల్లలు సార్ పోరాడితే కానీ ఈ లోపలికి ఎవరు రాలేదు సార్. వాస్తవానికి 3 రోజుల వరకు కూడా ఈ లోపలికి ఒక్కళ్ళు, నేను 3 రోజులు మట్టి ఫ్లైఓవర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా పోలీసులు వెనకాల, ఒక్కళ్ళు కూడా కనీసం రాలేదండి. 4వ రోజు పొద్దున ఇంకా పోట్లాడితే గట్టిగా ఇంకా మా వాళ్ళు చచ్చిపోతున్నారు, పెద్దవాళ్ళు 90 ఏళ్ళ ఆవిడ లోపల ఉంది అని చెప్పారంటే అప్పటికప్పుడు బోటు పంపించారు సార్. బోటు పంపించిన తర్వాత దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల్ని లోపల ఉన్నటువంటి సుమారుగా ఒక 30 మందిని మేము బోట్లోంచి తీసుకొచ్చాం బయటికి. నేను పోలీసు వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మేము కలిసి తీసుకొచ్చాం. ఈ పరిస్థితి మరింత పెరుగుతుంది, వరద అయితే మరింత పెరుగుతుంది. సాయంత్రం వరకు కూడా బాగానే ఉంది. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇవాళ మార్నింగ్ పెరిగింది సార్ వాటర్. 2 అడుగులు పెరిగింది మళ్ళీ వాటర్. 2 అడుగులు పెరిగింది. కరెక్ట్గా సెంటర్స్లో నుంచి కూడా ఫోర్స్గా వచ్చి మొత్తం తన్నేస్తుంది అనమాట. అదే పరిస్థితి. ఆయన చేయడం వల్ల అయితే కనుక ఆయన మొత్తం అంతా కూడా చేస్తున్నారు. ఇది పరిస్థితి. మనం చూస్తే వీళ్ళంతా కూడా బయటికి సామాన్లకి, సరుకులకి వెళ్ళాల్సిన పరిస్థితి. సందుల్లోకి ఎక్కడా కూడా సరుకులు రావట్లేదని చెప్తున్నారు. ఇల్లులు అన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ ఇల్లులు అన్నీ మునిగిపోయినాయి అండి. ఇక్కడ ఏమీ రావట్లేదు, తినడానికి కూడా కష్టమే. కరెంటు కూడా రాత్రే వచ్చింది, మళ్ళీ పోయింది. ఈ వాటర్ ఎప్పుడు తగ్గుతాయో, మా సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ పెరుగుతుంది కదా వాటర్. పెరుగుతున్నాయి కానీ మరి మాకెవరూ లేరు చుట్టాలు వెళ్ళడానికి. మరి ఏం చేస్తాం, మరి అలాగే ఉండాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎప్పుడో ఒకసారి ఇస్తారు, నిన్నేమి ఇవ్వలేదు, మొన్న ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అంతే. ఇంకెలా ఉంటారు, ఎలా చేస్తారు చెప్పండి. అక్కడెక్కడ కూరగాయలు ఇస్తున్నారు అని అంటే వచ్చాము, మరి ఇస్తున్నారు లేదు. మరి మాకే మరి తినడానికి అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, తప్పదు కదా. నీళ్ళల్లో అయినా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే.
గొంతుల్లో కట్టే మా ఇళ్ళకెళ్ళి ఏమి రావట్లా, పడవలు రావు ఏమి రావని అంటున్నారు. ఇక్కడికి రావాలంటేనే మరి ఇంత లోతుల్లోనే వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. మరి మాకు తప్పట్లేదు. వాళ్ళు వచ్చి కేకేస్తారా అటు వస్తారా అంటే రావట్లేదు, తిరగాల్సి వస్తుంది. ఇంకా వరద ఎక్కువైపోయింది నిన్నటికన్నా. ఇవాళ ఇంకా బాగా నీళ్లు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి, బాగా పెరుగుతున్నాయి నీళ్లు. అదే తప్పట్లేదు. మరి ఎలాగా ఏంటి మరి తినటానికైనా తాగటానికైనా ఎలా రావాలని ఆలోచిస్తున్నాం. మేము ఉందే ఆడవాళ్ళం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో నేనే ఉంది. పిల్లలు బయటికి వెళ్ళిపోయారు, రావాయితీ కావట్లేదు అటు నుంచి ఇటు. అది ఇబ్బంది అయిపోతుంది. మరి అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏమన్నా కేకేస్తారా? కేకేయరు, కొద్దిగా ఇసిన కన్నా రారు. మాది మరీ చిన్న సందు, ఈ సందులో అట్లోనకి. అది ఇది చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే ఎక్కడికక్కడ వరద ప్రవాహం అయితే పెరుగుతా కనిపిస్తుంది. మళ్ళీ సింగనగర్ వాసుల్లో ఒక భయాందోళన అయితే పెరుగుతుంది. ఇందిరా నాయక్ నగర్లో ప్రస్తుతం మనం ఈ ప్రాంతం అంతా కూడా మొదటి రోజు ఏదైతే ఆదివారం చూసామో ఆ రోజు నుంచి వరద అదే ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ లేదా ప్రభుత్వ అధికారులు బోట్లు పంపిస్తున్నామని చెప్తున్నారో అవి మెయిన్ రోడ్లో వచ్చి వెళ్ళిపోతున్నాయి తప్ప లోకల్ గల్లీల్లోకి రావట్లేదు. దీంతో 5-6 రోజుల నుంచి కూడా మేము పస్తులతో ఉండాల్సిన పరిస్థితి. ఆవిడ చెప్తున్నారు 3 రోజుల క్రితం ఒక వాటర్ బాటిల్ మాత్రమే మాకు అందింది, అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి కూడా ఒక వాటర్ బాటిల్ కానీ ఆహార పొట్లాలు కానీ మాకు అందలేదని ఒక దయనీయమైన పరిస్థితి చెప్తున్నారు. ఎంత ఫ్లోటింగ్ ఉన్నా ఇంకా బతకాలి కాబట్టి, తినాలి కాబట్టి మేము ఇంత వాటర్లో కూడా ప్రాణాలు తెగించి ముందుకెళ్తున్నాము, తెచ్చుకుంటున్నాము, మహిళలే ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఆ చివరి నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే వాటర్ పెరగడంతో నిన్న రాత్రి ఇళ్ళకి చేరుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ వాటర్ ప్రవాహం పెరగడంతో మళ్ళీ ఒడ్డుకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. వాటర్ పెరిగితే ఎన్ని రోజులకి మళ్ళీ తగ్గుతుందో, ఎన్ని రోజులకు తగ్గుతుందో ఒక భయాందోళనలు అయితే ప్రస్తుతం వీళ్ళందరిలో నెలకొందనే చెప్పొచ్చారన్న ఒక పరిస్థితి మాత్రం క్రిటికల్గానే మారుతుందనే చెప్పాలి. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.